పోలవరపు ఏంటమ్మా ఏం పేరు? పోలవరపు ఏంటి? వెంకటేశ్వర. ఇద్దరు బిడ్డలమ్మా? ఏం చదువుకున్నారమ్మా? పెద్ద బిడ్డ మీరమ్మా? 9th ఎంతమంది అమ్మా? ఇంకా ఇద్దరు బిడ్డలా? ఇద్దరు ఆడబిడ్డలేనా? ఎన్ని ఎకరాలు చేశారమ్మా? 2 ఎకరాలా? 2 ఎకరాలు సొంతం, 7 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు. 8 ఎకరాలు వేసాడన్న. పత్తి మాగాని 3 వేసాడన్న. 4 సంవత్సరాల నుంచి వరుస కష్టం. ఎప్పుడు జరిగిందమ్మా? 2019 జరిగిందా? 3 సంవత్సరాలు నిన్నటి కంప్లీట్ అయిందన్న. నిన్నటి రోజున చనిపోయాడు. ఎట్లాగమ్మా? ఎలా జరిగింది? ఇంటికి రేకుల షెడ్కి వేసుకున్నాడు. బయటికి పంపించేసేసి బజార్కి పంపించేసి పాపని నమ్మి ఈ పాపని ఇంటి దగ్గర ఉండమంటే ఆడుకోమని పంపించాడు బయటికి. ఈ పాప నేను బజార్కి వెళ్ళిపోయాను స్కూల్ బ్యాగ్స్ తెమ్మా. ఈ ఎఫ్ఐఆర్ అంతా ఉన్నారు. అంతా వచ్చారు, ఆ పథకం అన్నారు, ఈ పథకం అన్నారు, అంతా చూపించారు. కానీ ఎవరు ఒక్క రూపాయి ఇచ్చింది లేదన్న. ఒక 2 లక్షలు వచ్చినాయి అన్న. అది మొత్తం అప్పుకే కట్టేశాను. 7 లక్షలు ఇవ్వలేదమ్మా? 7 లక్షలు రాలేదు. మీ ఎంత అమ్మా ఇది? 2 lakhs కదమ్మా? 2 lakhs. పాలిటెక్నిక్ ఎవరు చదువుతున్నాడు? పాలిటెక్నిక్ చదువుతుందా? లేదు సార్, 8th 9th సార్. చిన్న 10th 9th. మీకేం చదువుకోవాలమ్మా? మీకేం చదువుకోవాలనుకుంది? మీరమ్మా? సార్ కోరికలు ఉండొచ్చాను. చాలా ఇబ్బంది పడ్డాను సార్. పనికి కూడా వెళ్ళి అన్నం పెట్టుకున్నాను సార్. ఎవరు పట్టించుకోక వాళ్ళే చెప్తారు ఏంటంటే సార్, మిల్లులో పనికి కూడా వెళ్ళి బిడ్డలకి అన్నం పెట్టుకున్నాను. చెప్పండి. మిల్లులో పనికి వెళ్ళి ఇద్దరికి అన్నం పెట్టుకున్నాను సార్. వాళ్ళే చెప్తారు. అయిన వాళ్ళు వదిలేశారు. తల్లిదండ్రులు అంతగా ఇదైనారు. 3 ఆడబిడ్డలు మేము. ఇంకా అక్క పాప, ఆ పాప వాళ్ళ అమ్మ కూడా అట్లా చేసుకుంది. పురుగుల మందు వేసింది చందలో. అక్క సొంత అక్క పాప. 3 ఆడపిల్లలమ్మ. మగాళ్ళు ఎవరున్నారు మీకు? మగాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? ఎవరు సార్? మగాళ్ళు ఎవరున్నారు? అన్న తమ్ముళ్ళు లేరు సార్. నానే ఉన్నాడు. ఆయన ఫస్ట్ నుంచి తాగుతూ పట్టించుకున్నాడు. అందుకని చిన్న మీ అక్కగారి పాప అక్క తరఫు వాళ్ళకి వచ్చేసినాయి 7 lakhs వచ్చేసినాయి. కానీ కొంచెం ఈ పార్టీ దీనివల్ల ఆపేశారు సార్. తెలిసింది ఇంకా ఆడదాన్ని తిరగలేక కలెక్టర్ ఆఫీస్కి కూడా ఒంగోలు వెళ్ళి పెట్టేసి వచ్చారు. స్పందన కార్యక్రమంలో పెట్టాను సార్. కానీ ఏం ఉపయోగం లేదు. ఇంకా తిరగలేక వదిలేశాను సార్. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోలేక చదువు కూడా లేదు. 7 వరకే చదువుకున్నాను నేను. అందుకే బిడ్డలన్నా కాళ్ళు చదివించుకున్నాను. మీరున్నారమ్మా? నాన్నదంతా పాప వెళ్ళి చూసి చంపకి కొట్టడం తట్టడం చేసేది సార్. చాలా ధైర్యం. చెప్పమ్మా. చెప్పండి. బజార్కి వెళ్తే మా ఇంటి దగ్గర ఒక అమ్మమ్మ పిచ్చిదాని వెళ్ళేసరికి వచ్చేసరికి ఊరేసుకొని ఉన్నాను. చూసి పలకలేదు. ఇంటి దగ్గర వాళ్ళందరూ చెప్తే వచ్చి చూసి అసలు లాస్ట్లో కన్ను ఉందన్నారు. తీసుకెళ్ళేసరికి అది కూడా పోయింది. చనిపోయాడు. ఎన్ని లక్షల ఎవరు ఒక్క రూపాయి ఇచ్చేది ఏది లేదు సార్. వచ్చిన వాటిని కూడా ఇచ్చేసారని నేను చెప్పేసి అన్నారు సార్. బోర్లు వేసాడు సార్. బోర్లు వేసిన అందువల్ల బాగా ఇది అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి వలసలు నష్టాలు వచ్చాయి. ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి అమ్మా. యాక్చువల్గా చెప్పాలి. పాప చెప్పాలి. ఆల్మోస్ట్
Even she wanted to go away. So she was very depressed because మీరు కూడా ఎవరు పాప because the 2 girls are there. So she wanted to. మీరు కూడా ఉండకూడదు అనుకున్నారా ఏంటి? చెప్తా ఉన్నా ఆల్మోస్ట్ ఇంకా ఎందుకు బిడ్డలను చూసి ఆగిపోయారా? ఆయన చదువుకున్నారు కదమ్మా, లేదండి వ్యవసాయంకే పరిమితమైన 4 ఎకరాలకి 2 తీసుకొని 2 తీసుకున్నారు, బయట 7 తీసుకొని 2 మంది 2 మొత్తం 9 ఎకరాలు. 9 ఎకరాలు మిర్చిను పత్తి వేసారా? పత్తి మాగాని మాగాని కూడా వేసారా? తర్వాత ఈయన చనిపోయాక కూడా 1 సంవత్సరం నేను పండించాను సార్. మీరు పండించారు? 1 సంవత్సరం వేసాను, కానీ ఇందులో 20,000 వచ్చేసింది. మనకు కూడా చిన్నగా నెట్టుకుంటూ వస్తున్నా. ఇంకా కొంచెం పరంగా సంవత్సరం కూడా 18,000 నష్టం జరిగింది. పంట నష్టం సొంతంగా పాపం నిలబడి వేస్తున్నారు. లేకపోయినా కానీ అంతే అలవాటు చేసుకుంటూ వచ్చిన దగ్గర నుంచి చేస్తాను. Take care of your children. మరి నాకు ఎలా ఉండదంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని కోరుకుంటాం. ముఖ్యంగా బిడ్డలు ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు టీవీలో చూస్తుంటే అసలు మన కుటుంబం కూడా ఇంతే కదా అని అనిపిస్తుంది. చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఇట్లా తొందరపాటు మా ప్రయత్నం ఏం చేస్తుంటే ముందు ఒకేసారి పెద్ద ఇంటి దిక్కుపోగానే బిడ్డలకి ముఖ్యంగా అసలు భయమును ఒక అభద్రతా భావం, దానితోడు ఆర్థికంగా బిడ్డలు చదివించుకునే అలాంటివి ఉండవు. అందుకే నేను మన వాళ్ళందరికీ చెప్పి కూడా ఎంతో సాధ్యమైనంత మేరకు అంటే నేను ఇంతని చెప్పేసి ఇప్పుడు ఇంకా చర్చిస్తాను. ఓకే, మీరు బిడ్డలు ఎంత చదువుకోవాలంటే అంత చదివించడానికి దాని విధంగా ఆలోచిస్తామా. మీరు మన నాయకులతో కూడా చెప్తాను, మీరు బిడ్డలు నా చదువు ఆపకండి, అదొక్కటి మటుకు మీరు చేయండి. దానికి మా వంతు కృషిని ఖచ్చితంగా దాని వంతు కృషిని ఖచ్చితంగా నేను పార్టీ తరఫు నుంచి కూడా చేస్తాను. దీనికి కూడా అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేసి తెగ తిట్టారు. బిడ్డలు బజార్లో కనిపిస్తున్నా తిట్టారు. దేనికి దగ్గరే తీసుకొచ్చారు. వాళ్ళని తిడుతూ ఇంటికి వచ్చి తిడుతూ ఆ పడలేక సగం కింద ఎల్ఐసి డబ్బులు ఆ 2 లక్షలు కూడా ఇచ్చేసాను. అన్నం తెచ్చుకోవడం పెట్టుకోవడం ఉన్నది అమ్మేస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు కొంచెం ఇదిగా ఉంటుంది. ఉన్నది అమ్మేస్తే వాళ్ళు పెట్టాలి నేను చెప్పేసి ఇట్లా కాపాడుకుంటూ వస్తున్నాను. నేను పెద్ద మాటలు మాట్లాడాను, మనస్ఫూర్తి నిజంగా నాకు చాలా బాధ కలిగి చేస్తాను. మీరు ముఖ్యంగా ఇది కాకుండా ఇప్పుడు ఇచ్చేది కాకుండా బిడ్డల చదువుకు సంబంధించి నేను ప్రత్యేకించి మీతో మన వాళ్ళు ఎవరో మీరు మీ టచ్లోకి వస్తారు. నేను మీకు అండగా నేను ఇంతకు మించి నేను రెగ్యులర్ కూర్చుని ఆ డ్రామా చేయడానికి రాలేదు. నేను మనస్ఫూర్తిగా సొంత మనసు బాధ కలిగి నేను చేస్తాను. జాగ్రత్త, మీరు క్షేమంగా ఉండాలి, నేను మీరు బాగుండాలని కోరుకుంటాను. మనస్ఫూర్తిగా నా వంతు నా వ్యక్తిగతంగా మీతో అందరి తరఫున అందరూ మీకు అండగా ఉంటాను. ముందు ధైర్యం కోల్పోతాను, అదొకటే నేను చెప్తాను. నేను భగవంతుడిని కోరుకుంటాను. ఏ సమస్య వచ్చినా ధైర్యాన్ని లేదు, మీరు చాలా కష్టాలు తట్టుకొని నిలబడ్డారు. మీకు వచ్చిన కష్టం మా సామాన్యుల కష్టంగా తట్టుకొని నిలబడ్డారు. ఇదే ధైర్యం బిడ్డలకి ఇవ్వాలంటే మేము మాలాంటి వాళ్ళందరూ మేము అండగా ఉంటాం. అన్నలాగే అనుకోండి అంతే. మీ గురించి ఏం మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడమంటారు, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే